యేసుక్రీస్తు ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు నాయన ఉదయకాల సమయంలో తండ్రి నాయన సంత భాస్కర్ సహోదరు దంపతులు మీరు ప్రేమించి ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం నాయన. మంచి ప్రయోజకుడిగా చేసావు. ఎదుగో తండ్రి వివాహ వయసుకు మీరు తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు వందనాలు చెల్లింటున్నాను. ఇదిగో పెండ్లు కుమారుడిగా చేస్తున్నాను ప్రభావ. అయ్యా తండ్రి కుమార పరిశుద్ధాత్మ మీ సహాయములు పరుకు వేడుకుంటూ తండ్రి నాయన. ఇదిగో పెండ్లు కుమారుడు మొదలుకొని తండ్రి నాయన. అయ్యా పెండ్లు అవి అంతవరకు కూడా తండ్రి నాయన ఏ ఆటంకము లేకుండా సైతం శోధన ఏమీ లేకుండా ప్రభావాన్ని సహాయం పరిశుద్ధాత్మ తండ్రి మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. కృపకే నా తండ్రి కృపకే అప్పగిస్తామన్నాను తండ్రి నాయన. మానవులైన మా ఆలోచనలు మా ఉద్దేశాలు అన్నీ వేరు. మీ చిత్తం నెరవేర్చండి, మీ తలంపులు నెరవేర్చండి, మీ ప్రణాళికలు నెరవేర్చండి తండ్రి సహాయం చేయండి. అలాగే తండ్రి నేను ఇది మొదలుకొని జీవితంతకాలం సమాధానం క్షేమం సంతోషము సర్వం సమస్తము నీ కుమార్తె యేసు పేరట వేడుకుంటున్నాను తండ్రి. దేవా కుమారి తోడైనా వివాహము నీ హస్తాలకు అప్పగిస్తున్నాను ప్రభు. అంతా నీ చిత్తమే చేయాలి, నీ చిత్తమే జరగాలి, నీ ఉద్దేశాలు జరగలేదు. మానవుడిగా మేము ఎన్నెన్నో తలస్తున్నాము, అవన్నీ కాదు నాయన. నీ ప్రణాళిక కార్యం జరిగించుకోవాలి. పరిశుద్ధ 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 ప్రభువా పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులని వర్ణింపగలరా జనక కుమారాత్మలను దేవా జనక కుమారాత్మలను దేవా ఘన మహిమా చెల్లును నిత్యముగా ఘన మహిమా చెల్లును ఘన మహిమా చెల్లును ఘన మహిమా చెల్లును ఘన నిత్యముగా పరిశుద్ధ పరిశుద్ధ. యెషయా-గ్రంథం 62:5 ఈ విధంగా రాయబడ్డది. ఈ యవనుడు కన్యకను వర్ణించి పెండ్లు చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వర్ణించి పెండ్లు చేసుకున్నారు. పెండ్లు కుమారుడు పెండ్లు కుమార్తెను చూసి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గురించి సంతోషించు. దేవుడికి మహిమ కలుగునుగాక. దేని బిడ్డలారా, ఈరోజు లేఖన భాగంలో నుండి ఈ మాట యెషయా ప్రవక్త చక్కగా రాశాడు. యవనుడు అంట కన్యకను చూసి వర్ణించి పెళ్లి చేసుకుంటాడు. దేని బిడ్డలారా, సంత భాస్కర్ సహోదరి గారు లక్ష్మి గారు దంపతుల కుమారుడు చింత ప్రవీణ్ మంచి యవనంలో ఉన్నాడు. దేవదేవుడు బాల్యదినం నుండి దేని బిడ్డలారా తల్లి గర్భం నుండి భూమి మీద కుమారుడు మరుగుతుంది. ఇప్పుడు వరకు దేవదేవుడు అన్ని విషయాలు కాసి కాపాడి దేని బిడ్డలారా పెండ్లి వయసులు తీసుకొచ్చిన ప్రభుకు స్తుతి కలుగును గాక. దేని బిడ్డలారా యవనుడు మంచి యవన వయసులో ఉన్నాడు తమ్ముడు. ఇప్పుడు ఏం చేయాలంట? కన్యకను వర్ణించి పెండ్లు చేసుకోవాలి. ఆల్రెడీ కన్యకను వర్ణించే ఉంటాడు. వర్ణించడం అంటే దేని బిడ్డలారా వర్ణించడం అంటే పొగడటం. దేని బిడ్డలారా ఆల్రెడీ ప్రవీణ్ తమ్ముడు వర్ణించే ఉంటాడు, పొగిడే ఉంటాడు. ఏం పేరు పాపది? నీలిమ. నీలిమ ముక్కు బాగుంది,
నీ పళ్ళు బాగున్నాయి, నీ కళ్ళు బాగున్నాయి, నీ ముక్కు ముఖం బాగుందని వర్ణించే ఉంటాను. చేసావు చెప్పలేదా? చెప్పాలి మరి. చెప్పలేదనుకో వేరేగా ఉంటుంది, చెప్పవనుకో వేరేగా ఉంటుంది. బాగున్నా బాగోపోయినా బాగుందంటే వాళ్ళ ముఖం నవ్వుతూ ఉంటుంది. ఎంత బాగున్నా బాగోలేదంటే ఇబ్బంది అక్కడి నుంచి. ఇప్పుడే యుద్ధంలో స్టార్ట్ అవుతున్నారు అన్న కనుక వర్ణించాలి. వర్ణించడం అంటే పొగడటం. మనం కూడా ఏం చేయాలంటే నీ కుమారులు నిన్ను వర్ణిస్తారంటే దేవదేవుని మనం అందరం కూడా నిత్యము వర్ణించాలి. ప్రభువు నిత్యము పొగడాలి, నిత్యము స్తుతించాలి. అక్కడ అంటారు చూడండి, పెండ్లు కుమారుడు పెండ్లు కుమార్తెను చూసి సంతోషించినట్లు. సంతోషించావా? ఇప్పుడు వీడియో కాల్ చేసి చూడు, పెండ్లు కుమార్తె ఎంత అందంగా ఉంటుందో, మొక్క నిండా నవ్వు ఉంటుంది, వస్త్ర ఆభరణాలతో చక్కగా అలంకరింపాలి. ఎంతో సంతోషం కలుగుతుంది. అదే దేవుడు అంటే మనం చూసినప్పుడు, మనం ఎలాగైతే పెండ్లు కుమార్తెను చూసి సంతోషిస్తున్నామో దేవుడు కూడా మనం చూసినప్పుడు మనం కూడా అలాగే దేవుణ్ణి సంతోషపరిచే బిడ్డలుగా ఉండాలి. ఏదైనా చక్కగా దేవుని సంతోషపడతాము, దేవదేవునికి మహిమ ఘనత చెల్లిస్తూ, అలాగే ఈ పెండ్లి ఈ పరిశుద్ధ వివాహంలో ఉన్న దేవుళ్ళు ఆశీర్వాదాలు ప్రభు మెండికి ఇచ్చును గాక, దేవుడు దీవించును గాక. కూర్చో, చిన్న ప్రార్థన చేసేసి కూర్చో. వందనాలు చెల్లించాలంటారు. ఇదిగో నాయన, పెండ్లి కుమారుడు యవనుడు కన్యకను వర్ణించాలి. నిజమా నాన్న? అలాగే నా తండ్రి నీ కుమారుడు నిన్ను వర్ణించాలి. నిన్ను వర్ణించిన జనాన్ని ప్రభా అయ్యా నువ్వు సంతోషంతో కదా నాయన. ప్రభు ఇదిగో తండ్రి నీ కుమారుడు అయితే జనాన్ని ఎంత మాత్రము కూడా తండ్రి నాయన అయ్యా నిన్ను బాధ పెట్టే విధంగా చేయక, నిన్ను సంతోషపరిచే మార్గంలో క్రమంలో ఉన్న యవనస్తుని బట్టి నేను స్తుతిస్తూ, ఇదిగో తండ్రి కుమారుని ఆశీర్వదించండి నాయన, దీవించండి తండ్రి, కృపనవ్వండి తండ్రి. నీ కొందనాలు ప్రభావ పరమ తండ్రి. ఇదిగో తండ్రి ఇది మొదలుకొని ప్రభావ పరిశుద్ధ వివాహం అంతవరకు కూడా ప్రభావ ఏ వాతావరణ పరంగా కానీ, అయ్యా బంధువుల పరంగా కానీ, స్నేహితుల పరంగా కానీ, గ్రామస్తుల పరంగా కానీ ఏ ఆటంకాలు లేకుండా సహాయం చేయండి. అలాగే తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన అక్షంతలు వేసి ఆశ్చర్యంతో వచ్చిన గ్రామస్తులు, పెద్దలైన వారు, చిన్నలు, బంధువులు, స్నేహితులు అందరూ ఉన్నారు. వారందరినీ ఆశీర్వదించండి. అయ్యా తండ్రి రేపు ప్రధాన కార్యక్రమం నా తండ్రి నాయన కావిడంటుండగా అయ్యా తండ్రి నాయన వెళ్ళి వచ్చే ప్రయాణాల్లో తోడండి. అక్కడ జరుగుతున్న కార్యక్రమంలో సహాయం చేయండి. సోమవారం 2వ తారీఖున ఆయన పరిశుద్ధ వివాహం కానా అనే ఊర్లో తండ్రి కడిపెండ్ల సమయంలో నీళ్లను ద్రాక్షారసంగా చేసి ఒక సూచక్రియ చేస్తున్న ఆయన. అలాగే తండ్రి నాయన ఏ ఆటంకం లేకుండా తండ్రి మీరుండి త్రియేక దేవా మీ సహాయం ఇచ్చి పరిశుద్ధాత్మ తండ్రి అయ్యా తండ్రి ఘనంగా జరిగించమని అడుగుతున్నాను. అయ్యా మంచి సూచక్రియ జరిగించమని అడుగుతున్నాను. అయ్యా నా తండ్రి నన్ను వచ్చే బంధువులకి, నా తండ్రి స్నేహితులకి, గ్రామస్తులకి, అయా సంఘస్థులకి, నా తండ్రి నన్ను అందరికి రాకపోకల్ని కాబ్దాలు ఉంచండి. విందు కార్యక్రమంలో కూడా ఏ లోటు లేకుండా సహాయం చేయండి బాబు. అన్ని విషయాల్లో తండ్రి నన్ను సహాయం ఇచ్చి పరమ తండ్రి నీ నామాన్ని మీరు హెచ్చించుకుని ఈ కుటుంబానికి సంతోషము, నూతన దంపతులకు ఆశీర్వాదం పరిపూర్ణంగా దయచేయమని ఇవి ఈ రోజు చేరువచ్చిన బిడ్డలని అయ్యా ఈ కుటుంబాన్ని, ఈ దీన సేవకుడు నన్ను నా కుటుంబాన్ని కృపకప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇది మొదలుకొని జీవితాంతకాలము సదా తోడే నడిపించును గాక. ఏమన్నా అక్షంతలేండి. ముచ్చటైనది కళ్యాణ బంధం, ఇది దేవదేవుడు ఏర్పాటు చేసిన శుభదినం. ముచ్చటైనది కళ్యాణ బంధం, ఇది దేవదేవుడు ఏర్పాటు చేసిన శుభదినం. రెండు కుటుంబాలను కలిపే కమనీయ దృశ్యం, ఘనమైన శుభకార్యం ఈ వివాహ
వివాహం. రెండు కుటుంబాలను కలిపే కమనీయ దృశ్యం, ఘనమైన శుభకార్యం ఈ వివాహం. ఆదర్శప్రాయంగా ఉండాలి మీ జంట, ఆనందాల నవ్వుల వానై కురవాలి మీ ఇంట. ఆదర్శప్రాయంగా ఉండాలి మీ జంట, ఆనందాల నవ్వుల వానై కురవాలి మీ ఇంట. ముచ్చటైనది కళ్యాణ బంధం, ఇది దేవదేవుడు ఏర్పాటు చేసిన శుభదినం. కలిమిలేమిలో కలసిన మనసులతో ఇద్దరు కలిసి అడుగులు వేస్తూ, కలిమిలేమిలో కలిసిన మనసులతో ఇద్దరు కలిసి అడుగులు వేస్తూ, సాగించాలి మీ వైవాహిక జీవితం, సాగించాలి మీ వైవాహిక జీవితం. సంవత్సరములు గతించిన చెదరని మీ బంధము నిలవాలి కలకాలము. సంవత్సరములు గతించిన చదరని మీ బంధము నిలవాలి కలకాలము. ఆదర్శప్రాయంగా ఉండాలి మీ జంట, ఆనందాల నవ్వుల వానై కురవాలి మీ ఇంట. ఆదర్శప్రాయంగా ఉండాలి మీ జంట, ఆనందాల నవ్వుల వానై కురవాలి మీ ఇంట. ముచ్చటైనది కళ్యాణ బంధం, ఇది దేవదేవుడు ఏర్పాటు చేసిన శుభదినం. అవధులు లేని ఆ దేవుని ప్రేమలో ఇద్దరి మదిలో మెదిలే జ్ఞాపకమై, అవధులు లేని ఆ దేవుని ప్రేమలో ఇద్దరి మదిలో మెదిలే జ్ఞాపకమై, నిత్యం ఉండాలి ఈ వివాహము. నిత్యం ఉండాలి ఈ వివాహము. కష్టమైనను బాధలైనను ఓర్పుతో మీ బంధము సాగాలి చిరకాలము. కష్టమైనను
ముచ్చటైనది కళ్యాణ బంధం. ఇది దేవదేవుడు ఏర్పాటు చేసిన శుభదినం. రెండు కుటుంబాలను కలిపే కమనీయ దృశ్యం. ఘనమైన శుభకార్యం ఈ వివాహం. రెండు కుటుంబాలను కలిపే కమనీయ దృశ్యం. ఘనమైన శుభకార్యం ఈ వివాహం. ఆదర్శప్రాయంగా ఉండాలి మీ జంట. ఆనందాల నవ్వుల వానై కురవాలి మీ జంట. ఆదర్శప్రాయంగా ఉండాలి మీ జంట. ఆనందాల నవ్వుల వానై కురవాలి మీ ఇంట. ముచ్చటైనది కళ్యాణ బంధం. ఇది దేవదేవుడు ఏర్పాటు చేసిన శుభదినం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు. ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు. ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. గతకాల కీడంతా మరచెదరు. మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరచెదరు. మేలులతో సంతసించెదరు.